అందరికీ నమస్కారం అండి. కార్తీక పురాణం 16వ అధ్యాయము దీపస్తంభం విశేషం గురించి తెలుసుకుంటున్నాము. పురాణం మొదలు పెడదాం. ఇక కార్తీక పురాణం 16వ అధ్యాయము దీపస్తంభ విశేషము. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయు పుణ్యకార్యములు అనంతమైన ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు అని చెప్పారటండి. శుక్లపాడ్యమి మొదలు ప్రతిదినము మొత్తం 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద కానీ దైవ సాన్నిధ్యం వద్ద కానీ ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం సూర్యుని ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాలతో నారీకేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని చీకట్లు తొలగిపోయినట్లు పోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కానీ మానుతో కానీ స్తంభాన్ని పాతి దానిపై ధాన్యము తిలలు గల ప్రమిదలో నేతిని పోసిన దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట. ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసం ఒకటి ఉన్నది, వినండి, వినవలసిందన్నాడు వశిష్ఠ మహర్షి. మాతాంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణువాలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు. వారిలోని ఒక వృద్ధమునీంద్రుడు వారిని ఉద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమందు దీపస్తంభాన్ని ఉంచుదాం, అది పుణ్యప్రదమైంది పని కదా అన్నాడు. అందుకు ఆ మునులంతా అంగీకరించారు. వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిడువైన మ్రానును తెచ్చి ఆలయం ముందు పాతారు. సాలిధాన్యం తిలలతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడింది. ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. దీపస్తంభం నుండి మానవాకృతి చెందిన ధనలోపుడు, పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోపుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను. కులవృత్తి కానీ కులాచారములు కానీ నేను ఎరుగను. దాన ధర్మాలు దైవ కార్యాలు ప్రసక్తే నాకు లేదు. చాలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని. నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠూర వాక్యాలతో అవమానించేవాడిని. తోలనాడి రిక్తహస్తములతో వారిని వెళ్ళగొట్టేవాడిని. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అనే భేదం లేకుండా హీనంగా నిర్దయగా చూచేవాడిని. అందువల్ల నేను అనేక జన్మలెత్తి నరకయాతను అనుభవించాను. నానా జన్మల అనంతరం అడవిలో మ్రానునై జన్మించాను. ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, గాలికి ఊగుసలాడుతూ జీవిస్తున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిఠారు మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. ఈ మీ చర్య వల్ల మ్రాను జన్మ తొలగిపోయి మనిషి జన్మ దొరికింది. పూర్వజన్మల స్మృతి కలిగింది. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన నాకు ఈ నరజన్మ కలిగిన వైనము తెలియచేయవలసిందని వేడుకున్నాడు. ఓయి ధనలోభి, ఇది కార్తీక మాసము, చాలా గొప్పదైన మాసము. చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలుగు చేస్తుంది. సన్మార్గులకు దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతము. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా కించిత పుణ్యప్రాప్తి వలన పునీతులై తరిస్తారు. పశుపక్షాదులకే కాక మ్రాణులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుచున్నది అని వారిలోని ఒక మునీశ్వరుడు యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోసిన కారణంగా నీ పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వజన్మ నరజన్మ నీకు కలిగిందని వివరించారు. దీపస్తంభ విశేషముల అధ్యాయము కార్తీక పురాణము 16వ రోజు పారాయణము సమాప్తము. వీడియోలో ఏమైనా పొరపాటు జరిగినా, అక్షరదోషాలు ఏమైనా చదివి ఉన్నా క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.